మీరు ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తుంటారా? అయితే ఏంటంటే ఇప్పుడు అయితే మీకు గుడ్ న్యూస్ అండి. చెప్పవయ్యా. ఇన్ని రోజులు మనం రిజర్వేషన్ టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత మన షెడ్యూల్ ఒక 10 days పోస్ట్ పోన్ అయిందనుకోండి, అనగా మన ట్రావెలింగ్ డేటు పోస్ట్ పోన్ అయినట్లయితే ఏం చేసేవాళ్ళం? మన టికెట్ ని క్యాన్సిల్ చేసుకుని కొత్త టికెట్ ని కొత్త జర్నీ డేట్ కి బుక్ చేసుకునే వాళ్ళం కదా. ఇలా టికెట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి పడేవి. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం January 1st, 2026 నుండి కొత్త రూల్ ని తీసుకొస్తుంది. ఆ రూల్ ఏంటంటే January 1st తర్వాత మన జర్నీ కనుక పోస్ట్ పోన్ అయినట్లయితే టికెట్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 days తర్వాత మీ జర్నీ డేట్ ఉందనుకోండి, 10 days కి అదే టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎటువంటి ఛార్జ్ లేకుండా కంప్లీట్ గా ఫ్రీగా. కానీ ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే మన టికెట్ ఏదైతే ఉందో అది 100% కన్ఫర్మ్ అయి ఉండాలి. మన పాత టికెట్ అంటే అది RAC లో కావచ్చు, వెయిటింగ్ లిస్ట్ లో కావచ్చు, ఉండకూడదు. కన్ఫర్మ్ అయితే మాత్రమే రీషెడ్యూల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ రోజుకైతే రీషెడ్యూల్ చేసుకుంటున్నారో ఆ రోజుకి ఆ ట్రైన్ లో టికెట్స్ ఉండాలి. టికెట్స్ లేవనుకోండి ఆ రోజుకి రీషెడ్యూల్ చేసుకోవడానికి అవ్వదు. కావాలంటే ఇంకొక రోజుకి చేసుకోవచ్చు అనమాట. ఏ రోజు అయితే టికెట్స్ ఉంటాయో ఆ రోజుకి. అర్థమైందండి? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. Boss wala. Be the boss.